హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవ్వచ్చు అమలు ప్రిన్సెస్ ఛానల్. గైస్, ఇప్పుడైతే తమ్నెల్లో పెట్టిన ప్రకారం ఏపీఐసీ సెకండ్ కౌన్సిల్ 2025 వాళ్ళు అయితే చాలామంది అడుగుతున్నారు సెల్ఫ్ రిపోర్టింగ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే చెప్పాక అని చెప్పి. ఆల్రెడీ నేనైతే మన ఛానల్లో అయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఉంది, ఫస్ట్ కౌన్సిలింగ్ టైంలో అయితే చెప్పాను. ఇప్పుడు మళ్ళీ కూడా మీకోసం మళ్ళీ చెప్తున్నాను. నాకు ఆల్రెడీ ఆఫీస్కి టైం అయిపోతుంది, బట్ కానీ మీకోసం వీడియోస్ చేసి అప్లోడ్ చేయాలని చెప్పి చేస్తున్నాను. అంతేగాని మీరు మాత్రం నేను ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా కూడా ఒక్కరికి కూడా జాలి కానీ ఏమీ ఉండదు. అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంతమంది చూస్తున్నారంటే అసలు నాకైతే అర్థం కావట్లేదు. ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంది మీకోసమే కదా. సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మీ సొమ్మేమన్నా అరిగిపోద్దా? సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఏంటో మరి అన్సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీ సొమ్మేమన్నా అరిగిపోతే సబ్స్క్రైబ్ అలా పెడితే. సో ఎనీవే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు కొంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే చెప్తాను, వినండి, ఓకేనా. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ట్రూ ఆఫ్ ఫేక్, అసలు సాటర్డే సండే ఉంటుందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. క్లియర్గా అయితే వీడియోలో చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీకోసం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తుంది ఊరికే కాదండి. నాకేం యూట్యూబ్ నుంచి ₹1 ఏం రాదు. ఏదో నేను నా ప్యాషన్తో మీకు ఏదో జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మన ఛానల్ జెన్యూన్గా ఇస్తే మీకు ఏలకైనా ఉపయోగపడుతుందని చెప్పి నేను చేస్తున్నాను. నాకు అసలు అంత అవసరం కూడా లేదు, ఓకేనా. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే చూసుకోండి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఏపీఐసీ 2025 హాల్ టికెట్ మీ దగ్గర ఉండాలి, అలాగే ర్యాంక్ యాడ్ ఉండాలి, అలాగే టీసీ ఉండాలి, డిగ్రీకి సంబంధించిన మెమోస్ ఉండాలి, అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయినా ఉండాలి, లేదా కన్సల్టెంట్ మెమో అయినా ఉండాలి, లేదా ఓడి అయినా ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించిన, ఈక్వివాలెంట్కి సంబంధించిన, ఎస్ఎస్సికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ అయితే 9th to డిగ్రీ అంటున్నారు కానీ సో నో నీడ్ అండి, డిగ్రీది ఉంటే సరిపోతుంది, ఓకేనా. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్, లేకపోతే లీవ్ ఇట్. అలాగే లేటెస్ట్ వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్స్ అనేది తీసుకుంటారు. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ అయితే తీసేసుకుంటారు. సో దయచేసి చెప్తున్నాను, ప్రతిదీ కూడా ఒక 2-3 కాపీస్ అయితే తీసుకొని వెళ్ళండి. ఒరిజినల్స్తో పాటు 2 sets or 3 sets అయితే కాపీస్ అయితే తీసుకొని వెళ్ళండి. అలాగే ప్రతి ఒక్కటి కూడా మీరు స్కాన్ చేసి మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేసారు అంటే నెక్స్ట్ మీకు ఏదైనా కావాలి అన్నప్పుడు మీకు ఇదైతే యూజ్ అవుతుంది, ఓకేనా. సో ఎకనామికల్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నుండి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు అయితే కంపల్సరీ అయితే సబ్మిట్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడైతే మీకు డాక్యుమెంట్స్ అయితే అర్థమైపోయినాయి. ఈ డాక్యుమెంట్ ప్రతి ఒక్కటి కూడా మీతో పాటు తీసుకెళ్ళాలి. అలాగే మీతో పాటు మీ ఆధార్ కార్డు, అలాగే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా మీతో పాటు అయితే క్యారీ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఒక 6 అయితే క్యారీ చేయండి. అలాగే మీరు మీ దగ్గర ఒక 10,000 అయితే అమౌంట్ అయితే క్యారీ చేయండి. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు యూనివర్సిటీలో కానీ సీట్ వచ్చింది అంటే మీరు ఎటువంటి ఫీజు అయితే, కాలేజ్ ఫీజు అయితే కట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ అడ్మిషన్ ఫీజు అయితే కట్టాలి. అడ్మిషన్తో పాటు ఎవరైనా హాస్టల్ జాయిన్ అయితే హాస్టల్ కూడా స్టార్టింగ్ అయితే మీరు పే చేయాలి. నెక్స్ట్ మీరు జాయిన్ అయిన తర్వాత మీ కాలేజ్ ఫీజు రింబర్స్మెంట్ ద్వారా వస్తుంది. అలాగే హాస్టల్ ఫీజు కూడా ఫీజు రింబర్స్మెంట్ ద్వారా అయితే వస్తుంది. సో మీరు మోస్ట్లీ అయితే ఎవరైతే అక్కడ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో అడ్మిషన్ ఫీజు మీరే క్యారీ చేయాలి. ఎవరైతే హాస్టల్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో హాస్టల్ ఫీజు కూడా మీరు క్యారీ చేయాలి స్టార్టింగ్లో. బట్ కాలేజ్ ఫీజు అయితే కట్టాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీలో వచ్చిన వాళ్ళు ఫీజు రింబర్స్మెంట్కి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో. బట్ ఇంకొక సెక్షన్ ఏంటి అంటే ఎవరైతే ఎలిజిబుల్ లేదో వాళ్ళైతే ఫీజు కూడా, కాలేజ్ ఫీజు కూడా క్యారీ చేయాలి. ఎంతో కొంత అయితే కాలేజ్ ఫీజు అయితే కట్టాల్సిందే మ్యాండేటరీగా. ఫస్ట్ అయితే మీరు అక్కడ 40,000 ఉందంటే కాలేజ్ ఫీజు 40,000 కట్టలేరు కాబట్టి మీరు వెళ్ళి కాలేజ్లో ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఎంతో కొంత హాఫ్ అమౌంట్ కడతాం, ఇంకొక 10 days 15 daysలో మిగతా అమౌంట్ కడతామని చెప్పి లెటర్ రాశారు అంటే వాళ్ళైతే ఒప్పుకుంటారు. బట్ కానీ తర్వాత వాళ్ళు మీకు కట్టినా కట్టకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా లాస్ట్లో ఎలా అయినా మన సర్టిఫికేట్స్ తీసుకోవాలంటే ఫీజే కట్టాలి. సో దానివల్ల వాళ్ళైతే మిమ్మల్ని ఇబ్బంది పట్టారు యూనివర్సిటీస్లో. బట్ ప్రైవేట్ కాలేజ్లో వచ్చిన వాళ్ళు అయితే మ్యాండేటరీగా అయితే ఫీజు అయితే కట్టాలి, ఎంతో కొంత అయితే. సో చూసుకోండి, అడ్మిషన్ ఫీజు కట్టాలి, కాలేజ్ ఫీజు కట్టాలి, అలాగే హాస్టల్ ఫీజు, హాస్టల్ ఉండాలనుకున్న హాస్టల్ ఫీజు కూడా కట్టాలి. ఇవన్నీ ఎంత అవుతాయి ఏంటి అని చెప్పి క్లారిటీగా చూసుకోండి. కాలేజ్ ఫీజు కొన్ని కాలేజ్కి 70,000 60,000 ఉన్నాయి. అమ్మో బాబోయ్, ఒకేసారి అంత కట్టాలంటే కష్టం అవుతుంది. సో బట్ కాకపోతే అలాట్మెంట్ ఆర్డర్లో అయితే ఇస్తారు, మీరు కాలేజ్ ఫీజు అయితే 60,000 కట్టాలి అడ్మిషన్ టైంలో అని చెప్పి ఇస్తారు. బట్ కానీ మీరైతే రిక్వెస్ట్ చేసుకొని అయితే ఎంతో కొంత అమౌంట్ అయితే కట్టండి, కాలేజ్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, అలాగే హాస్టల్ ఫీజు అనేది. సో ఇప్పుడైతే చూసుకుందాము. ఇప్పుడైతే సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు, ట్రూ ఆర్ ఫేక్ అని అడుగుతున్నారు. సో సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ అయితే ఏమి ఇచ్చారో చూద్దాం ఇక్కడ క్లియర్గా. సో ఇక్కడైతే చూసుకోండి, సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్స్ అయితే వచ్చేసరికి మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ ఎట్ ది కాలేజెస్ ఫ్రమ్ 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే మీరు వెళ్ళి కాలేజెస్లో అయితే రిపోర్ట్ చేయొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను మీ అందరికీ కూడా. సో రిపోర్టింగ్ డేట్స్ అనేవి చేంజ్ చేస్తారు, ఎందుకంటే ఒక 2 daysలో అయితే అవ్వదు కాబట్టి ఖచ్చితంగా చేంజ్ చేస్తారు. సో నేను చెప్పిన అంటే మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంటే అసలు మనం అయితే ఇచ్చే ఇన్ఫర్మేషన్ డ్యామ్ షూర్గా నేను చెప్పాను అంటే అలాగే జరుగుతుంది కంపల్సరీ. నేను ఎంత జెన్యూన్గా చేస్తున్నా కూడా, ఎంత జెన్యూన్ కంటెంట్ చేస్తున్నా కూడా, ఎంత ఇన్ఫర్మేషన్
కరెక్ట్గా ఇచ్చినా కూడా అన్ని కమెంట్స్కి ఏ యూట్యూబర్ కూడా ఇవ్వరు. సో మన ఛానల్లో నేను ఇస్తున్నా కూడా ఎందుకో తెలీదు సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని చూస్తాను. నాకైతే 80% క్యాండిడేట్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తాను. నాకు ఎంత కష్టపడి చేస్తున్నారు నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. మీకేం అరిగిపోదు కదండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి ఏం అరిగిపోతుంది మీకు. అలాగే కొంతమంది సబ్స్క్రైబ్ చేసి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఏమవుతుంది మీకు సబ్స్క్రైబ్ అలా పెట్టుకుంటే ఏం అవ్వదు కదా. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే మోటివేషన్తోనే నేను నెక్స్ట్ ఇయర్ కానీ ఆ పై ఇయర్ కానీ మీకు ఇంకా యూస్ఫుల్ అయ్యే కంటెంట్, నేను హెచ్ఆర్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి మీకు ఎలాంటి జాబ్స్, హెచ్ఆర్ ఎలా అడుగుతారు క్వశ్చన్స్, ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్గా చేద్దామంటే ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఓకేనా, సపోర్ట్ చేయండి ఓకేనా. అలాగే సెల్ఫ్ రిపోర్ట్ నుంచి 11వ తారీఖు 15వ తారీఖు వరకు అయితే చేయొచ్చు. సాటర్డే సండే కూడా ఉంటుందని అడుగుతున్నారు. కంపల్సరీ వాళ్ళు ఇచ్చే డేట్స్ బట్టి వాళ్ళు ఇచ్చారు కాబట్టి సాటర్డే సండే కూడా ఉంటుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ అప్పుడు కూడా సాటర్డే సండే వచ్చింది, అప్పుడు కూడా ఉన్నాయి. వాళ్ళు డేట్స్ ఇచ్చారంటే ఆ మధ్యలో మనం వెళ్ళొచ్చు. ఖచ్చితంగా అయితే మనకి ఇచ్చిన డిపార్ట్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు. పక్క డిపార్ట్మెంట్ అయితే క్లోజ్గా ఉంటుంది. మనకైతే ఏ డిపార్ట్మెంట్స్ అయితే ఇచ్చారో ఆ డిపార్ట్మెంట్స్ అయితే ఓపెన్గానే ఉంటుంది. ఎంబీఏ కానీ ఎంసీఏ వాళ్ళకైతే డిపార్ట్మెంట్స్ అన్నీ ఓపెన్గానే ఉంటాయి. సో మీకైతే అక్కడ అడ్మిషన్స్ అయితే జరుగుతాయి ఓకేనా. సో ఇది మీరైతే జాగ్రత్తగా వెళ్ళండి, కనుక్కోండి, కాలేజెస్లో కనుక్కోండి ఓకేనా. ఉంటాయి, మస్ట్ అండ్ షుడ్గా ఉంటాయి. మీరైతే క్లారిటీగా కనుక్కోండి కాలేజెస్లో కనుక్కోండి. లేదంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో మీ ఫ్రెండ్స్ వెళ్ళి ఉంటారు కదా, వాళ్ళని అయితే కనుక్కోండి సాటర్డే సండే ఉందా లేదని. మ్యాథ్స్ అయితే నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే పోయినసారి సాటర్డే సండే కూడా ఉందక్క మేము వెళ్ళామని చెప్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ సాటర్డే సండే లేకపోతే మీ జర్నీ అనేది 15th వరకు ఉంది కాబట్టి మీరైతే చూసుకోండి. ఒకవేళ సండే బయలుదేరడం కానీ సాటర్డే బయలుదేరడం కానీ ఒకైతే చూసుకోండి, లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పే జెన్యూన్ కంటెంట్ అయితే మీకు క్లియర్గా అర్థమైంది, నేను మాట్లాడే మాట కూడా మీకు క్లియర్గానే అర్థమవుతుంది ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సైనింగ్ ఆఫ్ అమ్ములు ప్రిన్సెస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో ఎటువంటి వీడియో కావాలో చూడండి, ఎందుకంటే స్పాట్ అడ్మిషన్స్ ఉన్నాయి, ఇవన్నిటి గురించి చెప్పాలి, నేను చాలా ఉన్నాయి ఓకే. అవన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుంటాను. థ్యాంక్ యూ.